ఏపీ టీడీపీ అధ్యక్షునిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ విడుదల చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావును నియమిస్తున్నానని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు యాదవ్ నూతన బాధ్యతలు కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షునిగా నియామకమైన పల్లా శ్రీనివాసరావు 1984 నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. తొలిసారిగా 1994లో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన శ్రీనివాసరావు గత 4 ఏళ్లుగా విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సంధ్య, పల్లా శ్రీనివాసరావుని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. 2 సార్లు ఆయన గాజువాక నుంచి అసెంబ్లీకి ఎన్నికవడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన మొదటి వ్యక్తిగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. 96,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఆయన గాజువాక నుంచి విజయం సాధించారు. మంత్రివర్గంలో కూడా ఆయనకి స్థానం ఖాయమనుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ వలన ఆయనకి ఇవ్వలేకపోయామని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు వరకు ఇప్పుడు వరకు పనిచేసిన అచ్చెన్నాయుడు ఇక ఆయనకి దాదాపు మంత్రివర్గంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన వ్యవసాయం కావచ్చు, ప్రాధాన్యత రంగాలు దాదాపు 4-5 శాఖలు ఆయన బాధ్యతలను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి సమయం ఉండే అవకాశం లేదు. ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలి కాబట్టి వెంటనే పల్లా శ్రీనివాసరావు ఉత్తరాంధ్రకి చెందిన వ్యక్తిని, యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పార్టీ అధినేత నియమించారు. అయితే ఇప్పుడు వరకు కూడా 3 సార్లు కూడా ఉత్తరాంధ్రకి చెందిన వారినే పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కళా వెంకటరావు మొదటగా 2014 రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధ్యక్షుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తర్వాత 2019 పార్టీ ఓటమి తర్వాత అచ్చెన్నాయుడు ఎన్నికయ్యారు. ఇప్పుడు వరకు కూడా ఆయన సక్సెస్ఫుల్ గా తన టెన్యూర్ ని పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావుకే మరోసారి అధ్యక్ష పీఠం దక్కిందని చెప్పుకోవచ్చు. ఏదైనా పల్లా శ్రీనివాసరావుని అందరూ కూడా అభినందిస్తున్నారు. టీడీపీ అధినేత మొన్ననే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు అయితే పల్లా శ్రీనివాసరావు కూడా 2014లో ఆయన అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ నుంచి తర్వాత రావడం జరిగింది. వారి తండ్రి కూడా పల్లా సింహాచలం కూడా గతంలోనే ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి మధ్యలో బయటకు వెళ్లి మరలా పార్టీలోకి వచ్చి 2 సార్లు ఎమ్మెల్యే అయిన పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా పల్లా శ్రీనివాసరావు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య. రైట్ రవిచంద్.